టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. హీరోగా పరిచయం అవుతున్న జయకృష్ణ ఘట్టమనేని నటిస్తున్న తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా మహేష్ బాబు హాజరవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో సినిమా మీద ఉన్న అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అసలు ఈ ప్రకటన ఎలా వచ్చింది? సినిమా విశేషాలేంటి? మహేష్ బాబు ఈ ఈవెంట్కు రావడం ఎందుకు ప్రత్యేకం? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీనివాస మంగాపురం సినిమాతో జయకృష్ణ ఘట్టమనేని హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా రషా తడాని నటిస్తోంది. ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. భావోద్వేగాలతో పాటు కమర్షియల్ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రాన్ని చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్పై జమినీ కిరణ్ నిర్మించగా ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సంగీతాన్ని జీవి ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార సామాగ్రికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఇటీవలే గ్రాండ్గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. ట్రైలర్లో యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా అంశాలు కనిపించాయి. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన అంశం మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించిన ప్రకటనే. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్నందున ఆయనకు కుటుంబ సభ్యుడైన మహేష్ బాబు సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటున్నారని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ ప్రచారానికి ఇప్పుడు అధికారికంగా తెరపడింది. ట్రైలర్ ఈవెంట్లో స్వయంగా జయకృష్ణ మాట్లాడుతూ శ్రీనివాస మంగాపురం ప్రీ రిలీజ్ ఈవెంట్కు మా బాబాయ్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా వస్తున్నారు అని ప్రకటించారు. ఈ ఒక్క మాటతో సభలో ఉన్న అభిమానులు భారీగా చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు. మహేష్ బాబు అభిమానులకు కూడా ఇది సర్ప్రైజ్ న్యూస్గా మారింది. ఎందుకంటే మహేష్ బాబు చాలా సెలెక్టివ్గా మాత్రమే సినిమా ఈవెంట్లకు హాజరవుతూ ఉంటారు. అలాంటి సమయంలో కుటుంబ సభ్యుడి తొలి సినిమా కోసం ఆయన రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. జయకృష్ణ ఘట్టమనేని మహేష్ బాబు సోదరుడు, దివంగత రమేష్ బాబు కుమారుడు. అందువల్ల ఈ సినిమా కుటుంబానికి కూడా ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్గా భావిస్తున్నారు. మహేష్ బాబు ప్రీ రిలీజ్ ఈవెంట్కు వస్తే ఆయన స్పీచ్ ఎలా ఉంటుంది? జయకృష్ణ గురించి ఏం మాట్లాడతారు? సినిమాపై ఎలాంటి కామెంట్స్ చేస్తారా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అలాగే ఈ ఈవెంట్కు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చిత్రంలో ప్రముఖ నటుడు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అనుభవం ఉన్న నటీనటులతో పాటు కొత్త తరం నటీనటులు కలిసి నటించడం ఈ సినిమాకు మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించాయి. జూలై 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొత్తానికి శ్రీనివాస మంగాపురం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరవుతుండటంతో ఈ ఈవెంట్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కొత్త హీరో జయకృష్ణ కెరియర్కు ఈ సినిమా ఎంత కీలకమో అదే స్థాయిలో మహేష్ బాబు హాజరు ఈ సినిమాకు మరింత ప్రచారాన్ని తీసుకురానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు ఏం మాట్లాడతారు? సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? జూలై 30న విడుదల తరువాత ఎలాంటి స్పందన వస్తోంది? మీ అభిప్రాయం ఏంటి? మహేష్ బాబు ఈ ఈవెంట్కు రావడం సినిమాకు ఎంత పెద్ద ప్లస్ అవుతుందని మీరు భావిస్తున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.